కోవైట్లో సీనియర్ జీజస్ స్మారక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తాను చూసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసిన లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. బంగాళదుంపలు రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని నూనెలో వేపుకోవాలి. అలాగే వంకాయలు కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని నూనెలో వేపుకోవాలన్నమాట. వీళ్ళు ఇక్కడ కోవైట్ వాళ్ళు ఇలాగే తింటారు. కొత్తగా ఎవరైనా కోవైట్కి వచ్చిన వాళ్ళు వంట రాకపోతే ఈ వీడియో చూసుకుని నేర్చుకోండి. సీనియర్ జీజస్ స్మారక్ ఎలా ఉంటుందంటే ఇలా చేస్తారనమాట. బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్గా. వీళ్ళు ఎక్కువ ఇలా ఇవే తింటారు. కోబోజుల్లో తింటారు. అంటే కోబోజులు అంటే రొట్టెలు అనమాట, అదే వాటిల్లో తింటారనమాట వీళ్ళు. అలాగే ఫిల్ఫిల్ అక్దర్ అంటే పెద్ద పచ్చిమిరకాయ కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని మనం అప్లై చేసుకోవాలన్నమాట. దాంట్లో ఇవి పెద్ద పచ్చిమిరకాయ రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని, పెద్ద పచ్చిమిరకాయ అంటే ఫిల్ఫిల్ అక్దర్, ఇక్కడ ఫిల్ఫిల్ అక్దర్ అంటారనమాట. ఫిల్ఫిల్ అక్దర్, ఉల్లిపాయలు కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ ఇలా బుస్సలు అంటారనమాట. మన ఇండియాలో ఉల్లిపాయలు అంటాం, ఇక్కడ ఇలా బుస్సలు అంటారనమాట. టమాటాలు కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. నేను చికెన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని కడిగేసి ఈ చికెన్ని ఇందులో అప్లై చేస్తున్నాను అనమాట. ఇలాగే ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఇలాగే తింటారు. వీళ్ళకి ఈ వంటలు అంటే చాలా ఇష్టం. ఈ కోటి వాళ్ళకి బాగా నచ్చుతాయి. రైస్ తక్కువ తింటారు నైట్ మాటలు. ఈ ఈ కర్రీస్ ఎక్కువ వండించుకుంటారు అనమాట. వీళ్ళు కబోజుల్లో చపాతీల్లో నంచుకొని తింటారనమాట. వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదేమో నేను ఇది ఎలా కలిపాను ఈ జ్యూస్ మీకు చూపించేస్తాను. మ్యాక్డోన్ ఎలా చేశానో ఏంటో కూడా మీకు వీడియోలో చూపించేస్తాను. నేను ఇవన్నీ కలిపేసి టమాటాలో ఉల్లిపాయలు లాస్ట్ని కూడా పైన వేసేసాను, పెట్టేసాను అనమాట. ఇలా అప్లై చేసేసాను. మీకు ఆ జ్యూస్ విధానం ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఒక టమాటాలో 2 పచ్చిమిరకాయలు, టమాటా మ్యాజును, కువైట్లో మసాలా పొళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది మ్యాజు అని అంటారు, టమాటా పేస్ట్ అనమాట. అవన్నీ మిక్సీ పట్టేసి ఆ మిక్సీ జ్యూస్ని ఇందులో కలిపాను అనమాట. అదిగో కలిపేసి అప్లై చేసిన కొంచెం లైట్గా కొత్తిమీర అలా జల్లేయాలన్నమాట. ఇంకా వాటర్ కట్ట వేయమన్నమాట. ఆ వాటర్కి మనం పట్టిన మిక్సీకి సరిపోతుంది. ఈ పట్టేసింది కింద పెడతాం దాకలి ఫిరిలో అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి